విజ్ఞాన నిలయం ఆని ముత్యాలతో ఆచార్యవరులతో ఆని ముత్యాలతో ఆచార్యవరులతో స్ఫూర్తి ఆంధ్ర భారత సువిశాల ప్రాంగణం భవనాలతో సువిశాల ప్రాంగణం ప్రకృతి ఒడిలో విశ్వ పరిశోధన Sharada Madam, RJD, Intermediate Board of Education, Rajamahendravaram. We are privileged to have you among us today and your esteemed presence gathering. We welcome you, Madam. We are looking forward a ray of sunshine, Dr. T. Satyasoundarya Madam, our Principal, Rajamahendri Junior Degree and PG College for Women. Having you here makes this day colorful. We welcome you, ma'am. It's a great pleasure to welcome such a noble personality, Srimati T. Uma Maheshwari Madam. Your guidance is deeply respected. We sincerely welcome you, dear Madam. I am profoundly joyous and honored to invite our best outgoing students. We welcome you, dear students. Now, our correspondent and మన కళాశాల యొక్క 30వ ప్రశస్తిగా ఫౌండేషన్ డేకి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, అలాగే స్టూడెంట్స్కి, స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, పేరెంట్స్కి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ, ముందుగా ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి సోదరులు పెద్దలు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారిని, అలాగే ఆర్జేడీ శారదా మేడం గారిని ఇద్దరిని కూడా యూత్ ప్రచారం చేయవలసిందిగా కోరుతున్నాను. Lightening of the lamp. We will have our traditional auspicious lamp lighting ceremony as a tribute to Mother Saraswati, the goddess of knowledge. Mother, we pray for your blessings. With all humility, gives us wisdom to make this world a better place. May the truth prevail. May the darkness of ignorance be swept away by the dawn of self-realization. రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజ్ యొక్క 31వ ఫ్రెషర్స్ డే కమ్ ఫౌండేషన్ డే ఫంక్షన్ ఈవేళ ఆనవ కళాకేంద్రంలో మరి ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు, అలాగే ఇంటర్మీడియట్ బోర్డు రీజనల్ జాయింట్ డైరెక్టర్ శారదా మేడం గారు రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఇక్కడ ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. 1993లో మరి రాజమహేంద్రి ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున డిగ్రీ కాలేజీ ఇక్కడ రాజమండ్రిలో ఆడపిల్లలు చాలా ఇబ్బందిగా ఉంటుంది, అక్కడ ఆడపిల్లలకు ఒక కాలేజీ కావాలని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గోపాలకృష్ణారెడ్డి గారు చెప్తే ఆయన మాట మీద ఇక్కడ ఉమెన్స్కి డిగ్రీ కాలేజీ స్టార్ట్ చేయడం జరిగింది. అది దినదిన ప్రవర్తమానమై 85 మంది స్టూడెంట్స్ నుంచి ఈవేళ 1100 మంది స్టూడెంట్స్ వరకు కూడా స్ట్రెంగ్త్ పెరగడం జరిగింది. ఫస్ట్లో డిగ్రీ కాలేజీగా స్టార్ట్ చేసి తర్వాత దాన్ని పీజీ కాలేజీగా కూడా డెవలప్ చేయడం జరిగింది. తర్వాత జూనియర్ కాలేజీ కూడా పెట్టి ప్రస్తుతం జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీగా డెవలప్ చేసి
ఈ కాలేజీని రన్ చేయడం జరుగుతుంది. ఈ రాజమండ్రి నగరంలో డిసిప్లైన్ కాలేజీ ఏంటంటే రాజమహేంద్రి మహిళా కాలేజీలే డిసిప్లైన్ అని చెప్పి రాజమండ్రి సిటీ మొత్తానికి మంచి పేరు రావడం జరిగింది. అలాగే స్టూడెంట్స్ కూడా మంచి విద్యాభ్యాసం ఇస్తూ మంచి ఎడ్యుకేషనల్గా ఈ రాజమహేంద్రి కాలేజీలో మంచి ఎడ్యుకేషన్ ఉంటుందని చెప్పి మంచి పేరు కూడా రావడం జరిగింది. అనేక కారణాల వల్ల రాజమండ్రిలో చాలా కాలేజీలు పెట్టారు, డిగ్రీ కాలేజీలు దగ్గర ఒక 6-7 కాలేజీలు ఆల్రెడీ మూతపడిపోయినాయి. కేవలం 3-4 కాలేజీలు మాత్రమే రాజమండ్రిలో రన్ అవుతున్నాయి. ఎందుకంటే డిగ్రీ విద్యలో గత ప్రభుత్వం కొన్ని నిర్ణయాల వల్ల కొంచెం డిగ్రీ విద్య అనేది కొంచెం రాష్ట్రంలో ఇబ్బంది పాలు అవటం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్కి కూడా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్, డిగ్రీకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అంటే అందరూ కూడా డిగ్రీ వైపే మొగ్గు చూపారు తప్ప ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు తప్ప డిగ్రీ వైపుకి మొగ్గు చూపట్లేదు. రాష్ట్రంలో 426,26,000 డిగ్రీ సీట్లుంటే కేవలం 1,67,000 మాత్రమే డిగ్రీ సీట్లు ఫిల్ అయినాయి. మరి డిగ్రీ కాలేజీలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ కూడా మేము చాలా కాలేజీని చాలా జాగ్రత్తగా మంచి పేరు ప్రఖ్యాతులతో రన్ చేయడం జరుగుతుంది. నేను స్టూడెంట్స్ అందరికీ ఇక్కడ మాకు మహిళా కాలేజీ అందరూ కూడా గర్ల్స్ స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా ఎప్పుడు ఏ మీటింగ్లో చెప్పినా ఒకటే అడ్వైస్ చేస్తా, ఏంటంటే మీరందరూ కూడా ఆర్థికంగా స్థిరపడండి అమ్మా. ఇప్పుడు మగపిల్లలు ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి ఫ్యామిలీ పోషించాలని చెప్పి ఎవరు అనుకోవట్లేదు. అందువల్ల మీరు ఆర్థికంగా స్థిరపడి మీరే మీ కుటుంబాన్ని పిల్లల్ని పోషించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి పిల్లలందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ 30 సంవత్సరాల నుంచి మన మహిళల కోసం ఈ విద్యని ప్రోత్సహించి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పి నరేంద్ర మోడీ గారు బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమంలో మన రాష్ట్రం నుంచి నాకు విద్యారత్న అనే అవార్డు కూడా మరి ప్రధానమంత్రి గారి విద్యారత్న అవార్డు రావడం జరిగింది. దాన్ని రాష్ట్రపతి భవనంలో నాకు ఇవ్వడం జరిగింది. మొదటి నుంచి కూడా కేవలం పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాగా చదువుకోవాలి, మహిళలందరూ ఆర్థికంగా స్థిరపడాలనే ఉద్దేశంతో మరి వీళ్ళందరికీ కూడా చదివించడం, వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. నేను అందరూ కూడా మరి ఈవేళ చాలామందికి ఉపాధి అవకాశాలు మా కాలేజీ ద్వారా చాలామందికి కల్పించడం కూడా జరిగింది. మరి నేను ప్రతి మీటింగ్లో ఉంటే చెప్తా, మీరు ఎవరైనా సరే డబ్బు లేదని చదువు మానిపించవద్దు. ఒక ఇంట్లో ఒక ఇంజనీర్ కానీ ఒక డాక్టర్ కానీ అయితే ఆ కుటుంబం బంధువులు అందరూ కూడా చాలా ఫైల్లో వస్తారు. కాబట్టి మీరందరూ కూడా కంపల్సరీగా పిల్లల్ని చదివించండి. ఒకవేళ మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి చదివించలేమని అంటే మీరు మీ పిల్లల్ని నా దగ్గర తీసుకొస్తే వాళ్ళు ఎలా చదవాలి ఏంటనే దాని మీద గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాను.